సో ఈరోజు ప్రవేశపెట్టినటువంటి బడ్జెటు ముఖ్యంగా మధ్యతరగతి వర్గాలకి చాలా భారీ ఊటని చెప్పొచ్చు. సో ఎందుకు అంటే గతంలో ఎప్పుడు లేని విధంగా ఆదాయ పన్ను చట్టంలో ఇంత భారీగా మార్పు చేయడం మాత్రం మొదటిగా మనం హర్షించవచ్చు దీన్ని. ఎందుకంటే 12 లక్షల ఇన్కమ్ వరకు ఎగ్జంప్షన్ ఇవ్వడం చాలా హర్షణీయం. దీనివల్ల సామాన్యునికి చాలా ఊరట. ముఖ్యంగా వేతన జీవులకు దీనికి అదనంగా మళ్ళీ 75,000 స్టాండర్డ్ డిడక్షన్ ఇచ్చారు. దాంతోపాటు అంటే వీళ్ళకు 12,75,000 ఇన్కమ్ ఉన్నప్పటికీ కూడా వాళ్ళు ₹1 ట్యాక్స్ కట్టనక్కర్లేదు. ఒకవేళ 12,75,000 ఇన్కమ్ కనుక దాటినట్టయితే వాళ్ళు వచ్చేసి మళ్ళీ 4 లక్షల నుంచి ట్యాక్స్ కాంపిటీషన్కి వస్తారు వాళ్ళు. ఇలా అంటే ఆ గతంలో ఉన్నటువంటి 2.5-3 లక్షల బేసిక్ లిమిట్ని 4 లక్షలకు బేసిక్ లిమిట్గా పెంచేసి సో 12.5 లక్షల వరకు మనకు రిబేట్ ఇచ్చారు. గతంలో ఇది 7 లక్షలు ఉండే. అంటే దీన్ని సడన్గా మనకు ఏం చేశారు, 12 లక్షలకు పెంచారు. దీంతో ఏమైందంటే ఒక సామాన్యునికి అంటే 12 లక్షల ఇన్కమ్ ఉన్నటువంటి ఒక వేతన జీవునికి 80,000 వరకు ట్యాక్స్ సేవ్ అవుతుంది. అదే 18 లక్షలు ఉన్నటువంటి శాలరీ ఉన్నటువంటి వేతన జీవికి 70,000 వరకు మనకు ట్యాక్స్ సేవ్ అవుతుంది. అదే 18 లక్షల నుంచి 20 లక్షల 24 లక్షల ఎబోవ్ ఉన్నటువంటి వేతన జీవులకు కావచ్చు, లేకుంటే ఇండివిజువల్స్కి 1,10,000 వరకు కావచ్చు. అంటే ఒక వ్యక్తికి ఈ స్లాబ్లో ఉన్నటువంటి పర్సన్ మినిమం 80,000 నుంచి 1,10,000 వరకు లబ్ధి చేకూరేటువంటి అవకాశం ఉంది. సో ఈ యొక్క ఇన్కమ్ ఎక్కడ ఉంటుంది అంటే ప్రజల చేతుల్లో డిస్పోజబుల్ ఇన్కమ్గా మిగిలిపోతుంది. ఈ మిగిలిపోయినటువంటి డిస్పోజబుల్ ఇన్కమ్ని పబ్లిక్ ఏం చేస్తారు, స్పెండ్ చేస్తారు. స్పెండ్ చేయడం ద్వారా వస్తువు డిమాండ్ ఏర్పడుతుంది. సో కొనుగోలు శక్తి పెరుగుతుంది. సో వస్తువు డిమాండ్ పెరిగినప్పుడు ప్రొడక్షన్ పెరుగుతుంది. దాంతో మళ్ళీ గవర్నమెంట్కు ప్రత్యక్షంగా పన్నుల రూపంలో జీఎస్టీ రూపంలో కూడా రావచ్చు మళ్ళీ. అంటే ఈ స్లాబ్ సిస్టమ్ పెంచడం ద్వారా ప్రభుత్వంకి 1,00,000 కోట్ల వరకు నష్టం జరుగుతుంది. అంటే దీన్ని ఎట్లా రికవర్ చేస్తామని చెప్పారు వాళ్ళు, జీఎస్టీ రూపంలో మేము రికవర్ చేస్తామని చెప్పారు. కానీ ఓవరాల్గా ఈ బడ్జెట్ వచ్చేసి మనకు సామాన్యునికి పెద్ద ఊరట అని చెప్పవచ్చు ఒకటి. రెండవది వచ్చేసి మరి ఈ యొక్క 12 లక్షల వరకు ఎగ్జంప్షన్ ఇవ్వడం ద్వారా ఏం జరుగుతుందయ్యా అంటే సేవింగ్స్ తగ్గిపోతున్నాయి. అంటే పీఎఫ్లో ఇన్వెస్ట్మెంట్ కావచ్చు, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికేట్స్లో కావచ్చు, ఇన్సూరెన్స్ కంపెనీలో ఇన్వెస్ట్మెంట్ చేయడం. అంతకుముందు గతంలో ఏటీసీ రిబేట్ కింద చాలామంది క్లెయిమ్ చేసేవారు. ఇవాళ 12 లక్షలు ఇన్కమ్ ఉన్నటువంటి వాళ్ళు ఎవరు మనకు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి అంటే ఆ రంగాన్ని మనకి నిరుత్సాహపరిచినట్టు. సో ఆ ఇన్వెస్ట్మెంట్స్ వచ్చేసి మనకు ఇన్వెస్ట్మెంట్స్ ఉండకపోవచ్చు దాని ద్వారా. ఇక దీంతో పాటు మనకి ఏంటంటే గతంలో సెల్ఫ్ ఆక్యుపైడ్ హౌస్ని మనకు ఒక హౌస్ని సెల్ఫ్ ఆక్యుపైడ్ పెట్టేసుకొని రెంటల్ ఇన్కమ్గా మనం నిల్లుగా చూపెట్టుకునే వాళ్ళం. ఇప్పుడు దాన్ని 2 హౌజులకు ఎక్స్టెన్షన్ చేశారు. అంటే 2 ఇండ్లని కూడా మనం ఒక ఇల్లు అంతకుముందు దాన్ని డీముట్టిబి లెట్అవుట్ కింద చూపెట్టేవాళ్ళం. కానీ ఇప్పుడు 2 హౌజెస్ని సెల్ఫ్ ఆక్యుపైడ్ కింద చూపెట్టుకునే అవకాశం ఉన్నది. దీని ద్వారా ఏమవుతుందంటే మనకు రియల్ ఎస్టేట్ రంగం పుంజుకుంటుంది. అంటే ఒక పర్సన్ 2 హౌజెస్ పర్చేజ్ చేసేటువంటి అవకాశం, ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ ఉన్నప్పుడు 2 హౌజెస్ని కొనుక్కునేటువంటి అవకాశం ఉంటుంది. దాంతో ఇండైరెక్ట్గా రియల్ ఎస్టేట్కు ఊతం వస్తుంది. ఇక రెండవది ఏంటంటే మేజర్గా మనం రెంట్ చెల్లిస్తున్నప్పుడు 2,40,000 సంవత్సరానికి రెంట్ పేమెంట్ చేస్తే 10% టీడీఎస్ కట్ చేసేవాళ్ళం. ఇది ఆ పరిమితిని ఇప్పుడు 6 లక్షలు పెంచారు. అంటే నెలకు 50,000 రెంట్ పేమెంట్ చేసేవాళ్ళు కూడా ఈరోజు టీడీఎస్ చెల్లించవలసినటువంటి అవసరం లేదు. ఇలా చూసుకుంటూ పోతే ఇన్కమ్ ట్యాక్స్లో భారీగా మనకు బెనిఫిట్స్ ఇచ్చారు. ఇక ఇదే కాకుండా మనకేంటంటే టీడీఎస్లో కూడా చాలా వరకు మనకు కొన్ని రిలీఫ్స్ ఇచ్చారు. అంటే టీడీఎస్ టీసీఎస్లో కూడా ఇప్పుడు 50,000 ఉండి అంతకుముందు ఇంట్రెస్ట్ బ్యాంక్ వడ్డీ మీద దాన్ని ₹1,00,000 వరకు టీడీఎస్ కట్టించవలసిన అవసరం లేదు. అలానే టీసీఎస్ అంటే మనం ఎక్కడైతే పేమెంట్ ఇప్పుడు విదేశాలకు పంపించేటువంటి విద్యార్థులకు కావచ్చు, లేదా మనం రెమిటెన్సెస్ చేసినప్పుడు ఆ అమౌంట్ మీద కూడా మనం అంతకుముందు టీసీఎస్ రూపంలో కొంత పన్ను రూపంలో డిడక్ట్ చేసేవాళ్ళం. ఇది ఇవాళ అది 10 లక్షల వరకు ఎగ్జంప్షన్ ఇచ్చారు. అక్కడి వరకు కూడా అంటే టీసీఎస్ పేమెంట్ చేయాల్సిన అవసరం లేదు. అంటే సింప్లిఫైడ్ ప్రొసీజర్గా ఇన్కమ్ ట్యాక్స్ని ఒక ఇక రాబోయే వారం రోజుల్లో ఇప్పుడు ఏదైతే మన ఇండియన్ పీనల్ కోడ్ని బిఎన్ఎస్ రూపంలోకి మార్చామో అదేవిధంగా రాబోయే రోజుల్లో కూడా భారత ఇంకా ఆదాయ పన్ను చట్టాన్ని కూడా కొత్త చట్టం అంటే సింప్లిఫై చేసి ఇంకా దాన్ని ఇప్పుడున్నటువంటి సెక్షన్లో హాఫ్ సెక్షన్ చేసి లిటిగేషన్స్ తగ్గించి కాంప్రహెన్సివ్గా అందరికీ అర్థమయ్యే రీతిలో సో దీన్ని మనకు డిస్ప్యూట్స్ లేకుండా సమగ్రంగా ప్రతి సామాన్యునికి అర్థమయ్యే విధంగా చట్టం చేసుకొస్తా అని చెప్పి నిర్మలా సీతారామన్ గారు పార్లమెంట్లో ప్రకటించారు.